నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూకే వద్ద ధర్నా. విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు. సుమారు 81 లక్షలు విలువ చేసే గంజాయి మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం. 94 మంది ఉత్తీర్ణత సాధించి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించినట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో 94 మంది ఉత్తీర్ణత సాధించి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టుదల దీక్షతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయకేతనం ఎగురవేసిందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ, సబ్ రిజిస్టర్ తదితర ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను కాకినాడలో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే విధంగా కోచింగ్ ఇవ్వడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ గర్వించదగ్గటువంటి ఇన్స్టిట్యూషన్ శ్యామ్ ఇన్స్టిట్యూషన్ కాకినాడలో ఉండడానికి మేమంతా కూడా గర్విస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎక్కడ చూసినా సరే అల్లరి చిల్లరగా తిరిగిన ఆకలితే పిల్లలందరూ ఎవరు కూడా ఈవేళ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోగలను, నా కెరీర్ బాగుంటుంది, నా తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఆ రీతిలో ఇవాళ నిజంగా గర్వంగా చెప్పుకునే రీతిలో మనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉందని చెప్పి నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. అందులో భాగంగా ఈవేళ మొన్న గ్రూప్ 2 సర్వీస్ 2026లో 94 మంది సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి, ఎంఆర్ఓల దగ్గర నుంచి, డిప్యూటీ సబ్ రిజిస్టర్స్ దగ్గర నుంచి గ్రూప్ 2 సర్వీసెస్లో కేటగిరీలోకి వచ్చేటువంటి అన్ని పోస్టుల్లో కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి 94 మంది రావడం, వాళ్ళందరికీ ఆదివారం చక్కటి కార్యక్రమం, ఒక సన్మాన కార్యక్రమం వారి తల్లిదండ్రులకి, అంటే శిక్షణ ఇచ్చారు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం చేసే కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. చాలా చక్కటి ఆలోచన. 2 ఇయర్స్లో 7,210 పోస్టులు ఇవాళ మనం ప్రభుత్వ ఉద్యోగాలు, అంత ఆషామాషమైన విషయం కాదు ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు 7,000 చిల్లర సంపాదించడం, నా రాజకీయ జీవితం అంతా కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు 10 కూడా వేయించున్నాను నేను ఎవరితో చెప్పి అవుట్ సోర్సింగ్. అటువంటిది ఆషామాషమైన విషయం కాదు. ఎంత పట్టుదల, ఎంత దీక్షతోటి ఆ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తే ఇటువంటి సాధ్యం అవుతాయి అన్నది. మొన్న నేను ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. ఆ ఇన్స్టిట్యూషన్ ఆ డిసిప్లిన్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ నిజంగా ఎప్పుడో స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను చూసిన ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధం అనేది ఒక డ్రీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ లాగా క్యాంపస్ తయారవుతూ ఉంది. దాని తయారయ్యి తీరు చూస్తూ ఉంటే త్వరలో శ్యామ్ డీమ్డ్ యూనివర్సిటీ కాకినాడలో వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అందులో కూడా అప్పుడు కూడా ఈ రిజల్టే కనపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.